నమస్తే అందరికీ, నా పేరు పవన్. ఇప్పుడు టాప్ 5 గురించి మాట్లాడడానికి వచ్చాను. టాప్ 5 లో టాస్క్లు ఏంటి, ఆ టాస్క్లు విన్ అయితే టాప్ 5 లో ఎవరెవరు వెళ్తారు, ఆ టాస్క్లు ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పటిలాగానే రొటీన్ గా కాకుండా ఇప్పుడు ఈ టాప్ 5 టాస్క్లు ఉంటాయి కదా, ఒక ఇదేంటి టికెట్ ఫినాలే కంటెస్టెంట్ టాస్క్ ఉంది కదా, ఆ కంటెండర్లను సెలెక్ట్ చేసుకునేది కూడా ఓల్డ్ సీజన్స్ లో, మన పాత సీజన్ లో కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఈ గేమ్ ని కండక్ట్ చేసి వాళ్ళ సమక్షంలోనే గేమ్స్ అనేది ఆడిస్తారనమాట. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. సో ఇదంతా స్టోరీ అంతా చెప్పే ముందు ప్లీజ్ నా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడంతో పాటుగా ఆ లైక్ బటన్ అయితే డెఫినెట్గా ప్రెస్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. పదే పదే లైక్ బటన్ ఎందుకు అడుగుతున్నా అంటే కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో వచ్చేసి ఇక టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారు, ఇది టికెట్ ఫినాలే టాస్క్ లో గెలిస్తే కనుక ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు టాప్ 5 లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ టికెట్ ఫినాలే టాస్క్లు అనేవి, సో ఇప్పుడు చెప్పాను కదా, ఓల్డ్ సీజన్స్ లో ఉన్న కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళ సమక్షంలోనే కంటెండర్లను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ సమక్షంలో గేమ్స్ అనేవి, టాస్క్లు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే, అప్డేట్ ప్రకారం చూసుకుంటే కనుక మన రోహిణి అయితే కనుక ఆల్రెడీ కంటెండర్ గా సెలెక్ట్ అయిందని తెలిసింది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక రోహిణి ఎంత తొక్కితే అంత లేస్తుంది అనమాట. మొన్న గేమ్ నుంచి అర్థమవుతుంది. ఎవరైతే గేమ్ ఆడలే, నీకు అంత సీన్ లేదు, నబీల్ కూడా యాక్చువల్గా అదేంటి లూజ్ ఫ్యాంట్ వేసింది, ఫ్యాంట్ అనగదొక్కుకోవడం వల్ల కొంచెం సపోర్ట్ చేసి ఆ గేమ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది గెలిచింది అని అయితే చెప్పాడు మనోడు తీసుకోలేక. సో ఎంతైతే తొక్కుతుందో అంత పైకి లేస్తుంది అనమాట రోహిణి. సో కంటెండర్ గా అయితే సెలెక్ట్ అయ్యింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ టాస్క్లు ఎలాంటి టాస్క్లు పెడతారు, ఈ టికెట్ ఫినాలే టాస్క్లు సిక్స్ వేరియేషన్స్ లో పెడతారనమాట. ఆ 6 వేరియేషన్స్ ఏంటి అనేది క్లియర్ చెప్తాను. ఇప్పుడు మనకి స్పీడ్ మీద, బ్యాలెన్స్ మీద, స్కిల్ మీద, మెంటల్ స్ట్రెంత్ మీద, ఫోకస్ మీద, ఫిజికల్ స్ట్రెంత్ మీద, ఈ 6 వేరియేషన్స్ లో ఈ టాస్క్లు అనేవి పెడతారు. ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు టికెట్ ఫినాలేలోకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఈ టాస్క్లు ఏంటంటే, స్పీడ్ అంటే మీకు అర్థమైంది కదా, స్పీడ్ మీద, బ్యాలెన్సింగ్ మీద, స్కిల్ మీద, మెంటల్ స్ట్రెంత్ మీద, ఫోకస్ మీద, ఫిజికల్ స్ట్రెంత్ మీద, ఈ 6 వేరియేషన్లు అయితే కనుక ఈ టాస్క్లు, టికెట్ ఫినాలే టాస్క్లు అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్ల సమక్షంలో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే కనుక రోహిణి గురించి చెప్పుకుందాము. రోహిణి కనుక టికెట్ ఫినాలే గెలిచి టాప్ 5 లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుందంటే కనుక మనం యాక్చువల్గా ఏమనుకున్నాం, టాప్ 5 లో ఉండే వాళ్ళు ఎవరు అనుకున్నాం, నిఖిల్ మస్ట్ అండ్ షుడ్, గౌతమ్ మస్ట్ అండ్ షుడ్, నబీల్ మస్ట్ అండ్ షుడ్, ఈ 3 మెంబర్స్ మస్ట్ అండ్ షుడ్, అండ్ విష్ణుప్రియ, ప్రేరణ కూడా ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు ఈ టికెట్ ఫినాలే టాస్క్ అనేది మొత్తం అంతా చేంజ్ చేస్తుంది. ఈ ముగ్గురు అయితే కన్ఫర్మ్, నిఖిల్, గౌతమ్, నబీలు ఈ ముగ్గురు అయితే కనుక టాప్ 5 లో కన్ఫర్మ్ గా ఉన్నారు. ఇంకా 2 మెంబర్స్ కోసం అని చెప్పేసి ఈ బెర్త్ కన్ఫర్మేషన్ అనేది, ఈ టికెట్ ఫినాలే టాస్క్ అనేది జరుగుతుంది అనమాట. సో రోహిణి కనుక టికెట్ ఫినాలే టాస్క్ విన్ అయ్యి టాప్ 5 లోకి వెళ్తే కనుక విష్ణుప్రియకి ఛాన్స్ ఉండదు, ప్రేరణకి ఛాన్స్ ఉండదు. సో అదే విధంగా ఇప్పుడు ఒకవేళ నిఖిల్ విన్ అయ్యాడు అనుకో, పృథ్వీకి ఎలాగో టాప్ 5 లో ఛాన్స్ లేదు, ప్రజెంట్ చూస్తే ఛాన్సే లేదు, చాలా వెరీ లో. బట్ కానీ నిఖిల్ టికెట్ ఫినాలేలో కనుక విన్ అయితే టాస్క్ లో 14వ వారంలో వెళ్ళిపోతారు కదా డైరెక్ట్ గా. సో డైరెక్ట్ గా వెళ్ళిపోతారు కాబట్టి 14వ వారంలో నామినేషన్స్ అనేవి ఉండవు. సో నామినేషన్స్ ఉండవు కాబట్టి నిఖిల్ ఓట్లు మొత్తం పృథ్వీకి పడతాయి 100%, వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి. సో అప్పుడు కూడా పృథ్వీ టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు ఎక్కువైతే కనిపిస్తుంది. సో అదొకటి ఆప్షన్. లేదా నబీల్ గాన టికెట్ ఫినాలే గెలుచుకుంటే కనుక నబీల్ ఓట్లు మొత్తం పృథ్వీగా పడతాయి. ఎందుకంటే పృథ్వీ కూడా నబీల్ ఇప్పుడు క్లోజ్ గా, నువ్వు నేను ఒకే ఊరు, మీది తినాలే మాది తినాలి అన్నట్లుంటున్నాడు కాబట్టి సో నబీల్ ఓట్లు మొత్తం మన పృథ్వీకి పడతాయి. సో ఇలా కూడా పృథ్వీ టాప్ 5 లోకి వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. లేదు గౌతమ్ గనక టికెట్ ఫినాలే గెలుచుకుంటే 14వ వారం నామినేషన్ ఉండదు కాబట్టి గౌతమ్ ఓట్లు మొత్తం, ఫ్యాన్ బేస్ గౌతమ్ పడే పర్సెంటేజ్ ఓట్లు మొత్తం మన రోహిణికి కానీ, టేస్టీ తేజకి కానీ, అవినాష్ కానీ, ముగ్గురికి పడవచ్చు. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి.
గౌతమ్ టికెట్ ఫినాలే గెలుచుకుంటే, లేదు టికెట్ ఫినాలే వీళ్ళందరూ ఓన్గా గెలుచుకున్నారనుకో, రోహిణి ఆల్రెడీ కంటెండర్ సెలెక్ట్ అయిపోయింది. మరి టేస్టీ తేజ, అవినాష్ మరి ఈ గెలుస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. సో గౌతమ్ టికెట్ ఫినాలే గెలుచుకుంటే కనుక రోహిణికి, టేస్టీ తేజకి, అవినాష్కి అయితే ఛాన్స్ అయితే ఉంది. బట్ కానీ టాప్ 5 లో ఇప్పుడు నిఖిల్, గౌతమ్, నబిల్ ఈ ముగ్గురు అయితే ఉన్నారు కదా. వస్తే పృథ్వీ రావచ్చు, లేదా మన రోహిణి రావచ్చు. రోహిణి, పృథ్వీ, లేదా టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు ముగ్గురు ఎలా అయితే రావచ్చు. విష్ణుప్రియకి, ప్రేరణకి అయితే కనుక ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనమాట. ఈ విధంగా చూసుకుంటే, టాస్కుల పరంగా చూసుకుంటే. లేదు ఈ టాస్కుల్లో కనుక పృథ్వీ ఒకవేళ విష్ణుప్రియ, ప్రేరణ సెలెక్ట్ అయ్యి విన్ అయ్యారనుకో, వీళ్ళు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు టాప్ 5 టికెట్ టు ఫినాల్ అనేది టాప్ 5 ని మొత్తం చేంజ్ చేసేస్తుంది. మనం అనుకున్న కంటెస్టెంట్లు అయితే ఉండరు, ముగ్గురు తప్ప, నిఖిల్, గౌతమ్, నబీల్ తప్ప మనం అనుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు పృథ్వీ అదండి, విష్ణుప్రియ, ప్రేరణ కానీ ఇంకెవరైతే మనం చెప్పలేము. అది వాళ్ళ ఆడే టాస్క్లను బట్టి, వీళ్ళు గెలిచే విధానం బట్టి డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో మీరేమనుకున్నారు డెఫినెట్గా కమెంట్ అయితే చెయ్యండి. సో ఇది ఈ టికెట్ ఫినాలే టాస్కుల గురించి యొక్క పూర్తి వివరాలు. ఆ గేమ్స్ ఎలా ఆడుతున్నారు, 6 వేరియేషన్స్ ఆడతారు. ఆ వేరియేషన్స్ గెలుచుకుంటే కనుక టాప్ 5 లోకి వెళ్తారు. అది కూడా ఓల్డ్ కంటెస్టెంట్లు కండక్ట్ చేస్తారు. వాళ్ళ సమక్షంలోని గేమ్స్ మొత్తం ఆడతారనమాట. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఏమైనా ప్రోమో రిలీజ్ అయిన వెంటనే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి డెఫినెట్గా. ఎందుకని అడుగుతున్నానంటే, తిట్టుకోకండి, లైక్ అడుగుతున్నానని చెప్పేసి. లైక్ చేస్తే నాకు కొంచెం పుషింగ్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే అడగకపోతే అమ్మాయి అన్నం పెడతంటారు కదా. సో మరీ అడుగుతున్నాను. తప్పకుండా నాకు కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, నేను ఎవరి తరపున మాట్లాడట్లేదు, నిఖిల్ తరపున మాట్లాడట్లేదు, గౌతమ్ తరపున మాట్లాడట్లేదు, నబీలు, పృథ్వీ ఎవరి తరపున మాట్లాడట్లా. జరిగిన ఇన్సిడెంట్ గురించి, జరిగిన సిచ్యువేషన్ గురించి, జరిగిన షో గురించి పట్లే మాట్లాడుతున్నాను తప్పితే నా ఓన్గా నా ఫేవరెట్ అన్నట్లుగా ఏం మాట్లాడట్లా. సో ఇది అబ్జర్వ్ చేస్తారు, ఇది గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.